సో బ్రహ్మఋషి హోమ్స్లో ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారని మేము విన్నాం. ఒకటి వచ్చేసి మీరు. సో ఇంకొక డైరెక్టర్ ఎవరు? సో వారి గురించి మాకు చెప్తారు. సో ఇంకొక డైరెక్టర్ వచ్చి అరవింద్ అరసవిల్లి గారండి. ఆయన మాస్టర్స్ యుఎస్లో మినియాపోలిస్లో కంప్లీట్ చేశారు అండ్ పిహెచ్డి కూడా కేఎల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారండి. ఆయన చాలా కంపెనీస్ని లీడ్ చేస్తున్నారండి. ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్, యుఎస్లో ఐటీ కంపెనీస్, బ్రహ్మరిషి హోమ్స్, ఏడిబిసి అని డిజిటల్ ఛానల్. హీ రన్స్ హిజ్ ఓన్ చారిటబుల్ ట్రస్ట్ కూడా అండి. సో హీ వాజ్ ఇన్ టు మల్టిపుల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మల్టిపుల్ కంపెనీస్ అండి. సో మేము విన్నాం మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అని. సో నిజమేనా? అవును. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి బ్రహ్మఋషి హోమ్స్ ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. నిజంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మ్యామ్, అలాగే ఇప్పుడు బ్రహ్మఋషి హోమ్స్ విజయవాడలో మాత్రమే ఉందా, హైదరాబాద్ లో కూడా ఉందా? సో బ్రహ్మరిషి హోమ్స్ ప్రజెంట్ అన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్లోనే చేస్తున్నామండి. ఇంతకుముందు ఆల్రెడీ తెలంగాణలో మన ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మేము వర్కౌట్ చేసాము, కంప్లీట్ అయిపోయినాయి. బాచుపల్లిలో 80 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసాము అండ్ కోంపల్లిలో విల్లా ప్రాజెక్ట్స్ చేసాము. అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు హ్యాండ్ ఓవర్లో ఉన్నారండి. ఆల్రెడీ ఆక్యుపెన్సీ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ ఆంధ్రాలోనే జరుగుతున్నాయండి. ఓకే. సో ఏపీలో ఓన్లీ విజయవాడలో మాత్రమే ఉంది. అవునండి. సో బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, ప్రెసెంట్ అన్ని ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మనం అమరావతి మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ మారిన తర్వాత మనకి స్కోప్ కూడా చాలా ఎక్కువ పెరిగింది అండ్ కారిడార్స్ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. సో అందుకనే ఫోకస్ అంతా మెయిన్ సిటీ విజయవాడ అండ్ చుట్టుపక్కల అమరావతి రీజన్ మీదే మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో బ్రహ్మఋషి హోమ్స్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? మీరు చెప్పారు ఇంతకుముందు 2 ప్రాజెక్ట్స్ ఏవో ఉన్నాయని చెప్పి. సో వాటి గురించి చెప్తారు? సో బ్రహ్మఋషిలో ప్రజెంట్ అయితే 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో అందులో ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్ వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి పరం హైట్స్ అండి. ఆ పరం హైట్స్ అనేది G+5 ఫ్లోర్స్. ఒక్క ఫ్లోర్కి ఒక్క ఫ్లాటే ఉంటుంది. అన్నీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్, 100% వాస్తు ఉన్న ఫ్లాట్స్ అండి. టోటల్ సైట్ ఏరియా వచ్చేసరికి 450 స్క్వేర్ యార్డ్స్. ఈచ్ ఫ్లాట్ వచ్చేసరికి మనకి 2500 స్క్వేర్ ఫీట్స్ వస్తుంది. సో ఇది మనకి హైదరాబాద్ లైఫ్ స్టైల్ లాగానే మనకి 2 బాల్కనీస్, 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, వాక్-ఇన్ క్లోజెట్స్, సర్వెంట్ రూము, పౌడర్ రూమ్స్ అన్నీ ఒక ఫ్లాట్లో వస్తాయండి. మనకి అన్ని స్పేషియస్ ఫ్లాట్స్ అన్నమాట.